హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేస్తామన్న రేవంత్ బంగారు రుణాల మాఫీపై కూడా స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీ అమలుకు కృషి చేస్తూ ఉంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హామీల అమలుకు చర్యలు తీసుకుంటూ ఉంది. ఈ క్రమంలో ఎన్నికల్లో ఇచ్చిన ముఖ్యమైన హామీ 2 లక్షల రూపాయల పంట రుణమాఫీ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15 నాటికి ఈ హామీ అమలు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ హామీ అమలుకు మార్గదర్శకాలు రెడీ చేశారు. ప్రభుత్వం రుణమాఫీకి అవసరమైన నిధులను సమకూర్చుకునే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలో రుణమాఫీకి అర్హతలను నిర్ణయించింది. రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని పాస్బుక్ ఆధారంగానే దీన్ని అమలు చేస్తామని చెప్పుకొచ్చింది. అలానే 2 లక్షల రూపాయల వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామని రేవంత్ సర్కార్ అయితే స్పష్టం చేసింది. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, రుణమాఫీ తర్వాత రైతు భరోసా ఇతర పథకాలపై దృష్టి పెడతామని ముఖ్యమంత్రి తెలిపారు. రుణమాఫీపై ప్రకటన వెలువడిన నాటి నుంచి బ్యాంకుల్లో బంగారం పెట్టి రుణాలు తీసుకున్న వారికి కూడా మాఫీ జరుగుతుందని ప్రచారం అయితే జరిగింది. దీనిపై ముఖ్యమంత్రి స్పష్టత అయితే ఇచ్చారు. రుణమాఫీ ప్రక్రియలో భాగంగా కేవలం పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని, బంగారంపై తీసుకున్న రుణాల మాఫీ కావని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దాంతో గోల్డ్ లోన్ మాఫీ అవుతుందని భావిస్తున్న వారికి ఈ ప్రకటన కాస్త నిరాశ కలిగించవచ్చు. ఓన్లీ పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని అయితే స్పష్టం చేయడం జరిగింది. బంగారం తనఖా పెట్టి లోన్లు తీసుకున్న వారికి ఇది నిరాశగా అయితే చెప్పవచ్చు. సో ఇదే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.